భయంకరమైన శక్తులు వదిలించాలంటే మీ దగ్గర ఉన్న శక్తి సరిపోదు. ఈ శక్తిని మీరు పొందుకోవాలంటే ఉపవాసము ద్వారా సాధ్యము. దేవుడు కొన్ని కీస్ ఇచ్చాడు కదా. 1 ప్రార్థన, 2 ఉపవాసము, 3 మెడిటేషన్ చేయటము. ఇవన్నీ కీస్. ఇది క్రైస్తవ జీవితం అంటే. ఆదివారం వచ్చే ఆరాధనకు అటెండ్ అయిపోయి మిగతా 6 రోజులు మీ ఇష్టానుసారంగా జీవించడం, నెలకు ఒకసారి హోలీ కమ్యూనియన్ తీసుకోవడం కాదు ఉపవాసం. ఈ యొక్క దేవుని యొక్క ఆరాధన అంటే దేవుని ద్వారా రక్షింపబడినంత ద్వారా, నీవు దేవుని కుమారుడైనంత పరిశుద్ధాత్మ నీలో ఒక వరముగా వచ్చిన తర్వాత అక్కడితో కాదు, అక్కడి నుంచి నిజమైన క్రైస్తవుల జీవితం ప్రారంభం. నా ఆత్మగా నేను ఇచ్చిన బలముతో, నేను ఇచ్చిన శక్తితో ప్రతిరోజు నా కుమారుడుగా అపవాదిని జయిస్తూ నువ్వు జీవించు. అది నువ్వు ఇచ్చే నిజమైన ఆరాధన. మనకి ఏదన్నా